హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దక్షిత కేఎల్ డైరీస్. మలేషియాలో చైనీస్ టెంపుల్ అయితే ఒకటి ఉందండి, ఫేమస్ చైనీస్ టెంపుల్ అనమాట. చాలా బ్యూటిఫుల్గా కూడా ఉంటుంది. సో దాన్ని ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే ఇవాళ వచ్చేసామన్నమాట. రావడం మా దక్షిక చూడండి, ఇక్కడ ఏదో తింటున్నాడు కదా, సో బిస్కెట్స్ అన్నమాట. సో టెంపుల్కి వెళ్దాం పద దక్షి, మనం ఇవాళ చైనీస్ టెంపుల్ చాలా బాగుంటుంది అనగానే ఇంట్లో తెగ ఎగ్జైట్మెంట్తో స్నాక్స్ కూడా ఏమి తినకుండా మేడం గారు అయితే రెడీ అయిపోయారు. బయటికి ఎక్కడికైనా వెళ్తున్నాము అని అంటే పిల్లలందరికీ బయట ఎక్కడుంది ఏంటి ఆ ప్లేస్ అదంతా ఎక్స్ప్లోర్ చేయడానికి చాలా ఎగ్జైట్గా ఉంటారు కదా. మా దక్షి కూడా సేమ్ అంతే, కాకపోతే స్నాక్స్ కూడా తిందనమాట. ఇంకా ఆకలి దప్పికలు ఏం ఉండవు అనమాట, రెడీ అయిపోవడమే. సో మేడం గారు అక్కడికి వచ్చాక ఖచ్చితంగా ఆకలి అని అంటుంది కాబట్టి నేను హ్యాండ్ బ్యాగ్లో ఏదో పెట్టుకుని వచ్చాను. సో ఇప్పుడైతే ఈ టెంపుల్ ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే ఇక్కడికి వచ్చేసాము. బయట చూడండి ఎంత ఎండగా ఉందో అసలు. ఇది ఈవినింగ్ అరౌండ్ 6:30 అలా అవుతుందండి, 7 కూడా నియర్ బై. కానీ ఎంత వేడిగా ఉందో కదా. సో మలేషియాలో సన్సెట్ అనేది చాలా లేట్గా అవుతుంది అనమాట. వర్షం కానీ పడిందంటే ఆబ్వియస్గా మొత్తం అంతా మబ్బులు వేసేసి తొందరగా చీకటి అయితే పడిపోతుంది. వర్షం కానీ లేదంటే ఆ రోజు చాలా వేడిగా సన్నీగా ఉంటుంది. సో కింద అయితే ఇక్కడ మనకి టెంపుల్కి ఎదురుగా ఇలా కూర్చోడానికి మంచిగా టేబుల్స్ బెంచెస్ ఇవన్నీ పెట్టేసింది అనమాట. చాలా చక్కగా కూర్చోవచ్చు. అలాగే హ్యూజ్ పార్కింగ్ కూడా ఉంది. చాలా పెద్ద టెంపుల్. ఆ వెనకాల అంత రెడ్ కలర్ ల్యాంప్స్ అవన్నీ ఉన్నాయి కదా, అవంతా కూడా లైటింగ్స్ పెడతారు. ఫుల్ బ్యూటిఫుల్ ఉంటుంది అనమాట. పక్కనే ఇలాగా యానిమల్వి స్టాచ్యూస్ కూడా చాలా ఉంటాయి. సో ఆల్రెడీ ఫుల్ లెంత్ వ్లాగ్ అయితే మన ఛానల్ రిలీజ్ చేసేసానండి, పార్ట్ 1 అండ్ పార్ట్ 2. సో ఇంకా ఎవరైనా చూడకపోతే తప్పకుండా మన ఛానల్లో వెళ్ళి విజిట్ చేయండి. సో ఇప్పుడు వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఎన్నో ఇంట్రెస్టింగ్ ఛానల్లో ఉన్నాయి, అవన్నీ కూడా చూసేసేయండి. థ్యాంక్ యూ సో మచ్.